వెనక రండి. వేయటం జరిగింది వెంకటాచలం నియోజకవర్గ కేంద్రంలో. మేము అసలు ఎవరిని రావద్దన్న అభిమానులు వచ్చి మద్దతు పలుకుతున్నారు. ఎన్నికల్లో సర్వేపల్లి విజయంతో, మంచి విజయంతో మొదలు పెడతాం. భారీ మెజారిటీతో సర్వేపల్లి గెలుస్తాం. నెల్లూరు జిల్లాలో 2 పార్లమెంట్లు గెలుస్తున్నాం. వైసీపీకి 1-2 శాసనసభలు కూడా, శాసనసభ స్థానాలు కూడా వచ్చే పరిస్థితి వాళ్ళకి లేదు. ఎందుకంటే 5 ఏళ్ళు ముఖ్యమంత్రి గారు చేసిన కష్టం, అన్ని కార్యక్రమాలు రైతులకి, మహిళలకి, ఆడపడుచులకి, వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగులు, వితంతువులు, ఎన్టీఆర్ భరోసా, చంద్రన్న బీమా, చంద్రన్న సంక్రాంతి కానుక, ఎల్ఈడి బల్బులు, రోడ్ నెట్వర్క్, నీరు ప్రగతి, నదుల అనుసంధానం, ఏది కాదని చెప్పాలో చెప్పండి. అసలు ఊహించనే చేశాం. అమరావతి రాజధాని, పోలవరం, పట్టిసీమ, గాలేరు నగరి, హంద్రీనీవ, అనంతపురం, చిత్తూరు జిల్లాలకి నీళ్ళు ఇవ్వటం, స్కిల్ డెవలప్మెంట్ నంబర్ 1. 4 ఏళ్లలో ఓవరాల్ గ్రోత్ రేట్ నంబర్ 1 10.5%, అగ్రికల్చర్ అలైడ్ 11% నంబర్ 1, స్కిల్ మ్యాన్ పవర్ నంబర్ 1, ఎనర్జీ, రూరల్ డెవలప్మెంట్. దేశంలో పోటీ పడ్డాం, విజయాలు సాధించాం. ఈరోజు అక్కడ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉన్న మోడీ గారు ఆందోళన అడగదొక్కాలని చూసిన చంద్రబాబు గారి కష్టం, ఆయనకున్న అనుభవం, ఆయనకున్న విజన్, ముందు చూపు అన్నీ కలిసి వచ్చింది. మళ్ళీ ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ నాయకులు ఆంధ్ర మీద కక్ష పెట్టుకున్నారు. వాళ్ళు రాష్ట్రం విడగొట్టే మాకు ఆంధ్రుల్ని చాలా అవమానకరంగా మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతుల్లో పెట్టుకొని తెలుగోళ్ళ మీద పెత్తనం చేయాలనుకుంటారు. అవి సాగదని చెప్పి ఆంధ్ర వాళ్ళ ఆత్మ గౌరవం కాపాడుకునేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏ పరిస్థితుల్లో మోడీ, కేసీఆర్ని ఆంధ్ర రాష్ట్రంలో జోక్యం చేసుకునేదానికి సిద్ధంగా లేరు. జోక్యం చేసుకుని ఇవ్వం ఏ పరిస్థితుల్లో. అందుకే ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఈ ఎలక్షన్స్ వన్ సైడ్ ఎలక్షన్స్. వాళ్ళకి అసలు స్లోగన్ లేదు, ఏం చెప్పాలో తెలియదు వాళ్ళకి. ఈరోజు నేను ఒక్కటి చెప్తుండా, అఫిడవిట్లో శాసనసభకు కానీ లోక్సభకు కానీ పోటీ చేసే అభ్యర్థికి వాళ్ళ క్రిమినల్ కేసులు ఏమన్నా ఉంటే అఫిడవిట్లో ఎలక్షన్ కమిషన్ 7-8-10 పేజీలు వదిలేసింది. అవన్నీ నేను ఖాళీగా నాకు అవసరం లేకుండా పోయింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఉండే కేసులన్నీ, ఇక్కడుండే సర్వేపల్లి ఎమ్మెల్యే ఆయన మీద ఉండే కేసులన్నీ చూపించుకున్నాడు ఆల్రెడీ. వాటికి సరిపోతుంది వాళ్ళ పొత్తు కాస్త. అందుకని క్లీన్ హిస్టరీ ఉండే నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా వరకు మేమందరం ఎలక్షన్ అఫిడవిట్, అవన్నీ ట్రాన్స్పరెంట్, పారదర్శకం. మా ఆస్తులు, మా మీద ఉండే ఏదైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అని ఎన్నికల అఫిడవిట్లో చూసుకొని